Hi guys, welcome back to my YouTube channel and welcome to my Europe vlog. ఈ వీడియో is fully loaded with scenic beauty and nature lovers కైతే పండగే పండగ. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. Day 1 land అవ్వగానే we reached Lausanne, which was the starting point of our trip, and this is in Switzerland. టడా, నేను వచ్చేసా. సో నెక్స్ట్ డే మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి వీ స్టార్టెడ్ టు దిస్ ప్లేస్ కాల్డ్ లుగానో. ఈ అద్భుతమైన ట్రైన్లో వెళ్ళామన్నమాట. బేసికలీ ఈ ప్లేసెస్ అన్నీ స్విట్జర్లాండ్లో ఉన్నాయి. స్విట్జర్లాండ్లోనే దెర్ ఆర్ డిఫరెంట్ పార్ట్స్, ఇటాలియన్ పార్ట్, ఫ్రెంచ్ పార్ట్, జర్మన్ పార్ట్, ఇట్లా. అండ్ దిస్ లుగానో ఇస్ ఇన్ ద ఇటాలియన్ పార్ట్. అండ్ ట్రైన్ బయట వ్యూస్ అయితే అసలు అద్భుతం. And you know what? Best part in Switzerland is going in trains because ఇంత బాగుంటే ఎవరు వెళ్ళరు. లుక్ ఎట్ ద బ్యూటీ. అసలు నాకైతే ఏదో ఇది సినిమాలో చూసినట్టు లేదా ఇట్లా సీజీ చేసి విఎఫ్ఎక్స్ చేసి అలా చూపిస్తున్నట్టు అనిపించింది. ఇంటికి వచ్చాక వీడియోస్ చూస్తుంటే కూడా ఐ వాజ్ రియలీ అమేజ్డ్. అసలు ఇట్స్ సో బ్యూటిఫుల్. అండ్ మంచు పర్వతాలు కూడా వచ్చేసాయి. So Switzerland is mostly famous for its nature, especially mountains and lakes. So అవి ఓ మై గాడ్ చూస్తుంటే అట్లా చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్ ట్రైన్ రైడ్. అలా లొజాన్లో ట్రైన్ ఎక్కి లుగానో వచ్చేసామన్నమాట. అండ్ ఈ ట్రిప్కి ఐ ట్రావెల్డ్ విత్ మై హస్బెండ్ అండ్ మై ఇన్లాస్. ఇట్స్ యాక్చువల్లీ అ స్పెషల్ ట్రిప్. ఏంటి అంటే మీరు వీడియో చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది ఎందుకు స్పెషలో. బట్ యా, నెక్స్ట్ మనం ఎటు వెళ్తున్నామంటే ఈ ఫెర్రీ ఎక్కబోతున్నాం అనమాట టు గో టు అనదర్ క్యూట్ టౌన్ ఇన్ స్విట్జర్లాండ్. బేసిక్గా ఈ ఫెరీలో ఇక్కడ వాళ్ళందరూ ఏదో ట్రైన్ ఎక్కినట్టు బస్ ఎక్కినట్టు వేరే ప్లేస్కి వెళ్ళడానికి యూస్ చేస్తారనమాట. బట్ మాకైతే ఇట్ వాజ్ అన్ అమేజింగ్ రైడ్. అండ్ హియర్ ఇస్ మై హస్బెండ్. కెమెరా అంటే ఎంత కాన్షియస్ అయిపోతాడంటే ఐ థింక్ చాలామంది ఇలానే ఉంటారేమో కదా. కమెంట్ డౌన్ అండ్ లెట్ మీ నో, చూద్దాం. అండ్ దిస్ ఇస్ వాట్ వీ సా ఇన్ ద ఫెరీ. అసలు ఎంత బాగుందంటే ఇట్ వాజ్ అ బ్రీజీ రైడ్, మంచి గాలి అండ్ దిస్ బ్యూటిఫుల్ సీనరీ ఆల్ అరౌండ్. అండ్ వీఆర్ ఇన్ మార్కోటే. ఇది ఒక చిన్న బ్యూటిఫుల్ విలేజ్ అన్నమాట. ఇక్కడ ఒక మంచి సన్సెట్ చూసాము ఇక్కడి నుంచి. ఈవినింగ్ అలా సరదాగా సన్సెట్ చూద్దాము, వి విల్ జస్ట్ గో అరౌండ్ అని వచ్చాము ఇక్కడికి. What did you get? Gelato. What gelato? Pistachio and chocolate. మంచిగా సన్సెట్ ఎంజాయ్ చేసి వి స్టార్టెడ్ బ్యాక్ టు లుగానో. లుగానో రీచ్ అయిన తర్వాత సిటీ ఎక్స్ప్లోర్ చేద్దామని స్టార్ట్ అయ్యాము. ఇది ఒక మౌంటైన్ ట్రైన్ అనమాట, ఆటోమేటిక్ ట్రైన్. అలా మౌంటైన్ కిందకి వెళ్తుంది అండ్ మౌంటైన్ కింద నుంచి కూడా దెర్ విల్ బీ అనదర్ ట్రైన్ బ్యాక్. ఇట్ వాజ్ అ నైస్ ఎక్స్పీరియన్స్. And here is the Lugano city. Night view మంచిగా, it was very pretty. ఈ రోజుకి గుడ్ నైట్. నెక్స్ట్ డే ఎటు వెళ్తున్నాము?
నెక్స్ట్ డే మా పయనం సొనోనియో అనే ప్లేస్కి అనమాట. ఇట్స్ అ బ్యూటిఫుల్ విలేజ్ అగైన్. దారిలో ఒక వ్యాలీ వర్జాస్కా అనే ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది. ఇదిగోండి, ఇదే ఆ బ్రిడ్జ్. ఇట్స్ అ వెరీ వెరీ ఫేమస్ బ్రిడ్జ్. అందరు మంచిగా కిందకి దిగి వాటర్లోకి డైవ్ చేస్తూ ఉంటారు. ఈ సీజన్ కాదు, యాక్చువల్లీ సమ్మర్లో. ఇట్స్ స్టిల్ వింటర్, స్ప్రింగ్ అలా అనమాట. సో సమ్మర్లో అయితే ఇట్ విల్ బీ సూపర్ క్రౌడెడ్. బట్ యా, ఇట్స్ అ వెరీ ఫేమస్ బ్రిడ్జ్. ఈ ప్లేసెస్ అన్నీ హిడెన్ జెమ్స్ ఆఫ్ స్విట్జర్లాండ్ అనమాట. మరీ టూరిస్టీ ప్లేసెస్ కాదు, బట్ దే ఆర్ వెరీ వెరీ ప్రిటీ. ఎవరికన్నా అలా ఎక్స్ప్లోర్ చేసే ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా నోట్ డౌన్ చేసుకోండి. యూ గైస్ విల్ లవ్ ఇట్ ఫర్ ష్యూర్. అలా మంచిగా ఈ ప్లేస్ అంతా నడుచుకుంటూ కాసేపు బస్లో తిరిగి ఫుల్గా ఎంజాయ్ చేసేసాము. వెనకాల మా అత్తే మామయ్య ఉన్నారు. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నామంటే ఓ వెరీ స్పెషల్ ప్లేస్ అనమాట స్విట్జర్లాండ్లో, అండ్ ఇట్స్ కాల్డ్ సెయింట్ గ్యాలెన్. ఎందుకు వెళ్తున్నాం ఇక్కడికంటే, ఆన్ ద స్ట్రీట్స్ ఆఫ్ స్విట్జర్లాండ్ ఇండియన్ అటైర్లో Yay! So my husband got graduated, మాస్టర్స్ డిగ్రీ వచ్చింది తనకి, అండ్ దానికోసం మెయిన్గా యూరోప్ వచ్చామన్నమాట. అండ్ యాజ్ యూ కెన్ సీ వీఆర్ ఆల్ వెరీ 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 హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. సో ఎస్, ఏ Lakshman Techa Latipalli. అలా చక్కగా ఇండియన్ అటైర్ వేసుకొని వీ అటెండెడ్ హిస్ గ్రాడ్యుయేషన్. మై హస్బెండ్ వాంటెడ్ టు రిప్రజెంట్ అవర్ కల్చర్. అందరికీ చాలా బాగా నచ్చింది. దట్స్ ద ఎండ్ ఆఫ్ ద డే. అండ్ ఎస్, వీఆర్ ఇన్ టు అనదర్ డే కాదు యాక్చువల్లీ నైట్. యాక్చువల్లీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కొంచెం రిలాక్స్డ్గా పెట్టుకున్నాము. నెక్స్ట్ డే వీ మెట్ ఫ్యూ ఆఫ్ మై హస్బెండ్స్ ఫ్రెండ్స్. జ్యూరిక్ అనే ప్లేస్ ఇది. ఇట్స్ అనదర్ సిటీ ఇన్ స్విట్జర్లాండ్. ఇక్కడ వీ మెట్ ఫ్యూ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్. మంచిగా లంచ్ చేసాము. తర్వాత వీ హ్యాడ్ డిన్నర్ అండ్ ఇలా లేక్ సైడ్ కొంచెం సేపు వీ చిల్డ్ ఫర్ సమ్ టైమ్ అండ్ కాల్డ్ ఇట్ అ డే. అలా స్విట్జర్లాండ్లో ఉన్న ఫ్యూ ఆఫ్ ద బెస్ట్ స్పాట్స్ అయితే చూసేసాము. నెక్స్ట్ ఏ కంట్రీకి వెళ్తున్నామంటే, టడా, వీఆర్ ఇన్ నార్వే, అనదర్ కంట్రీ ఇన్ యూరప్. స్విట్జర్లాండ్ నుంచి ఆస్లో అనే ఒక ప్లేస్కి ఫ్లై అయ్యాము. అండ్ అక్కడి నుంచి, ఆస్లో ఇస్ ఇన్ నార్వే, సో అక్కడి నుంచి వీఆర్ టేకింగ్ అ ట్రైన్ టు అ ప్లేస్ కాల్డ్ ఫ్లామ్. ఎస్, వీఆర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్. ఎందుకంటే ఈ ట్రిప్లో ఇప్పటివరకు ఎక్కడా స్నో కనిపించలేదు మాకు. నార్వే వచ్చినప్పటి నుంచి వీఆర్ నోటీసింగ్ స్నో అనమాట. సో అలా కనిపిస్తలేదు పైన ఏముందని. ఏం తాగుతున్నారు మామయ్య? మంచు కొండలో మసలే మసాలా చాయ్. అంగర్ పార్క్, ఇంకా బ్లూ వాటర్ లేక్ వస్తుంది, ఫ్రోజన్ లేక్. Where is it? ఈజ్ రైట్ దేర్. This it? దేర్. ఆ ట్రైన్ దిగి ఇంకొక ట్రైన్ ఎక్కాము టు గో టు ఫ్లామ్. అండ్ ఆ ట్రైన్ వాళ్ళు మంచిగా మధ్యలో ఆపి ఇక్కడ ఫోటోలు తీసుకోండి అని చెప్పారు. సో ఇక్కడ ఈ మొత్తం ఫ్రీజ్ అయిపోయినాయి వాటర్ ఫాల్స్ అన్నీ. బట్ ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్. మంచిగా మంచు, కొంచెం వాటర్ ఫాల్. ఇట్ వాజ్ అ ప్రిటీ వ్యూ. వీ ఎంజాయ్డ్. నార్వే అంటే జనరలీ అందరూ నార్దర్న్ లైట్స్ అనే అనుకుంటారు. బట్ ఇంత మంచి సీనిక్ ప్లేసెస్ ఉంటాయని మీ అందరికీ తెలుసా? నాకైతే ఇక్కడికి వచ్చేంతవరకు తెలియలేదు.
టారా ఏమని చెప్పండి. వాట్ యూ ఫీల్ అబౌట్ దిస్ ప్లేస్? అలా మంచు చూడంగానే అందరం చిన్నపిల్లలం అయిపోయాము. వి ఎంజాయ్డ్ అ లాట్. అలా మళ్ళీ ట్రైన్ ఎక్కేసి వి రీచ్డ్ ఫ్లామ్. దారిలో మొత్తం మంచిగా అక్కడక్కడ వాటర్ ఫాల్స్, మంచిగా కొండలు, చిన్న లేక్ వెళ్ళడము. ఇట్ వాస్ వెరీ వెరీ ప్రిటీ టు సీ. అలా ఈ స్టన్నింగ్ ప్లేస్ ఫ్లామ్కి వచ్చేసాము. ఎందుకు వచ్చాము? ఎందుకంటే ఈ క్రూజ్ ఎక్కడానికి అనమాట. సో దిస్ ఈజ్ అ క్రూజ్ దట్ ట్రావెల్స్ ఆన్ ద ఫ్యాట్స్. ఫ్యాట్స్ అంటే యాక్చువల్లీ మా హస్బెండ్ అడుగుదాం, తనైతే బాగా చెప్తాడు. తేజ, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అస్ అబౌట్ ఫ్యాట్స్? హాయ్. ఫ్యాట్స్ ఆర్ సింపుల్. పాతకాలంలో గ్లేషియర్స్ నార్మలీ పైనుంచి కిందకు వచ్చినట్టు ల్యాండ్లో లోపలికి వెళ్తున్న కొద్దీ ఇట్ క్రియేట్స్ బేసిక్లీ వ్యాలీ లాగా, మౌంటైన్స్ అండ్ వ్యాలీ లాగా క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఎట్ వన్ పాయింట్ వెన్ టెంపరేచర్స్ రైజ్, గ్లేషియర్స్ మెల్ట్ అవుతాయి కదా, మెల్ట్ అయినప్పుడు సీ నుంచి వాటర్ లోపలికి వచ్చేస్తుంది అనమాట. సో రివర్స్లో ఎలా అయితే మనకు ఫ్రెష్ వాటర్ ఉంటుందో అండ్ రివర్స్ ఫ్లో ఫ్రమ్ ఇన్లాండ్ టువర్డ్స్ ది సీ ఆర్ ఓషన్, ఫ్యాట్స్లో ఇట్ ఈస్ ది ఆపోజిట్. గ్యాప్ క్రియేట్ చేయడం వల్ల సీ ఆర్ ఓషన్ వాటర్ లోపలికి వచ్చేస్తుంది బిట్వీన్ దీస్ మౌంటైన్స్. సో మనకు వీ హ్యావ్ అ రియలీ నైస్ ఫార్మేషన్ వేర్ బోత్ సైడ్స్ మనకి మౌంటైన్స్ లాగా ఉంటాయి అండ్ మధ్యలో వాటర్ ఫార్మేషన్ ఉంటుంది. ఓ నైస్. ఇట్స్ అ న్యాచురల్ వ్యాలీ అండ్ మౌంటైన్ ఫార్మేషన్ అన్నమాట. విత్ సీ వాటర్. చూసారు కదా ఎంత బాగుండిందో. నార్వే వస్తే నార్దర్న్ లైట్సే కాదు, ఈ ఫ్యాట్స్ కూడా అస్సలు మిస్ అవ్వద్దు. ఐ హైలీ రికమెండ్. అలా మా క్రూజ్ రైడ్ని ఫుల్గా ఎంజాయ్ చేసి వీ స్టార్టెడ్ టు అనదర్ ప్లేస్ ఇన్ నార్వే కాల్డ్ బెర్గెన్. యాజ్ యూ కెన్ సీ, ఏ రైడ్ అయినా, ఏ బస్ ఎక్కినా, ట్రైన్ ఎక్కినా, క్రూజ్ ఎక్కినా, ఇట్ వాజ్ వెరీ ప్రిటీ. బయట చూస్తూ ఉంటే అసలు కళ్ళకి కనువిందులా ఉండింది. ఇట్ వాజ్ వెరీ వెరీ నైస్. బెర్గెన్కి వచ్చేసామన్నమాట. వచ్చిన తర్వాత కాసేపు వీ వెంట్ అవుట్ ఫర్ అ వాక్. థ్యాంక్ఫుల్లీ వర్షం పడట్లేదు, ఎందుకంటే బెర్గెన్ ఈజ్ ద మోస్ట్ రెయినియెస్ట్ సిటీ ఆఫ్ యూరప్ అట. ఆల్మోస్ట్ 150 to 200 days పడుతుందట ఇయర్లో వర్షము. మాకు ఏదో అదృష్టం బాగుండి వర్షం పడలేదు. అలా వాక్కి వెళ్ళాం కాసేపు. నార్వేలో అయితే చాలా చల్లగా ఉంది, అందుకని 3 జాకెట్లు వేసుకున్నాను. ఇట్ వాస్ వెరీ వెరీ కోల్డ్. అలా నార్వే నుంచి వీ స్టార్టెడ్ టు ప్యారిస్ నుంచి యాక్చువల్లీ మా అత్తయ్య మామ వాళ్ళు ఇండియాకి రిటర్న్ అయిపోయారు. అండ్ నేను అండ్ తేజ వీ స్టేడ్ బ్యాక్ ఇన్ ప్యారిస్. అండ్ ఎస్, వీఆర్ ఇన్ ప్యారిస్కి వచ్చేసాము. ఇట్ వాజ్ అ సన్నీ డే. ఇంకా లేట్ దేనికి, వీ స్టార్టెడ్ అవర్ జర్నీ టు ఐఫిల్ టవర్. అలా ఐఫిల్ టవర్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. బట్ ఇంకా దగ్గరికి వెళ్ళడానికి అండ్ నా ఫేవరెట్ మెట్రో నెంబర్ 6 ఎక్కడానికి వీఆర్ గోయింగ్ నౌ. మీరు కూడా ఎవరైనా ట్రావెల్ చేస్తే ప్యారిస్ డెఫినెట్గా మెట్రో 6 ఎక్కండి. హియర్ ఇస్ మెట్రో 6 అండ్ హియర్ ఇస్ ద ఐఫిల్ టవర్ వ్యూ. వీడియో అంత న్యాయం చేయలేదు యాక్చువల్లీ, బట్ ట్రస్ట్ మీ, ఇట్స్ రియలీ రియలీ గుడ్. అలా మంచిగా ప్యారిస్ తిరిగి వీ వెంట్ టు వర్సాయి, ప్యాలెస్ ఆఫ్ వర్సాయి కూడా వెళ్ళి తేజ వాళ్ళ ఫ్రెండ్స్ని కలిసి ఇలా వాళ్ళు మంచిగా టేబుల్ టెన్నిస్ ఆడుకున్నారు కాసేపు. అండ్ వీ ఆల్ హ్యాడ్ అ రియలీ గుడ్ టైమ్.
అండ్ అంతే. ప్యారిస్లో ఇంకేం చేశాను, యాక్చువల్లీ చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి ఉంది విచ్ ఐ కెనాట్ టెల్ యూ గైస్ నౌ. కానీ పాపం వ్లాగ్ అంతా చూసారు కదా, హియర్ ఇస్ అ స్మాల్ స్నిప్పెట్ ఆఫ్ వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ అని. ఎంతమందికి అర్థమైంది కమెంట్ సెక్షన్లో చెప్పండి, ఎంతమందికి అర్థమైందో. బట్ ఐఎమ్ కమింగ్ అప్ విత్ సంథింగ్ వెరీ వెరీ ఎక్సైటింగ్, సూపర్ డూపర్ సూన్. స్టే ట్యూన్. ఇక్కడితో నా యూరోప్ వ్లాగ్ అయితే అయిపోయింది. ఐ హోప్ యూ గైస్ లైక్డ్ వాచింగ్ ఇట్. ఆ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో మీకు తొందరలోనే చెప్తాను. Stay tuned and do subscribe to my YouTube channel. I will see you soon.